హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. ప్రెజెంట్ చూస్తే కనుక మెగావార్ అలానే అల్లువార్ ఇది ముదిరిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం రోజు చూస్తాము ఫ్యాన్స్, ఇరువురు ఫ్యాన్స్ కూడాను సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇందులోకి లాగారు. సో పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం ఏంటి, అసలు ఇది ఎంతవరకు సరైంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అలా రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఒకరి బర్త్డేకి ఒకరు విష్ చేసుకోవడం అనేది మానేశారు. ఇది ఓకే, ఫ్యాన్స్ మధ్య ఇష్యూ. కానీ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారికి విష్ చేశారు, అల్లు అర్జున్కి విష్ చేయలేదు అంటూ తెర మీదకి తీసుకొచ్చారు. ఎలా చూడాలి అంటారు? ఇక్కడ వీళ్ళెవరు పరాయలేం కాదు, శత్రులేం కాదు, ఒకే కుటుంబం. కానీ చిరంజీవి గారి యొక్క మహావృక్షం మాటను ఎదిగిన కుటుంబాలు ఇవన్నీ కూడా, అల్లు ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అయినా. మరి అటువంటిది పుష్ప 2 నుంచి ఈ ఆంతరాలు పెరిగిపోయినాయి. ఈయన వైసీపీకి సపోర్ట్ చేయటం అని మనం చూసాం. అయినా కానీ ఎప్పుడు కూడా హీరోలు అన్ని పేర్లతో పాటు అల్లు అర్జున్ పేరు కూడా చెప్తుంటాడు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చిరంజీవి గారు ఫ్యామిలీతో సహా వెళ్ళి తన సంఘీభావం తెలియజేశాడు, మద్దతు తెలియజేశాడు. మరి అటువంటి సమయంలో ఇక్కడ ఎందుకు వస్తుంది ఆయన బర్త్డే విషయం చెప్పలేదు? మార్క్ శంకర్ని సింగపూర్లో పిల్లవాడు 7 సంవత్సరాల వయసులో రెండో కుమారుడు, మొదటి కుమారుడు బర్త్డే, రెండో కుమారుడు అదే రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది, అదే రోజు అల్లు అర్జున్ బర్త్డే. సరే, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ దేశ ప్రధానమంత్రి గారి నుంచి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గారి నుంచి, గవర్నర్ల గారి నుంచి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా సినిమా హీరోలందరూ కూడా, జూనియర్ ఎన్టీఆర్తో సహా తొందరగా పిల్లవాడు కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలబడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి రీట్వీట్ చేసి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా హై కమిషనర్ సింగపూర్ కూడా ఫోన్ చేసి ఇమీడియట్ గా డాక్టర్ల పర్యవేక్షణలో ఆ పిల్లవాడిని కోలుకునేట్టు చేశాడు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్కి వెళ్తే గాయాలైన, ఒక పాప 10 సంవత్సరాల పాప చనిపోయింది. ఇతను కూడా చిన్న చేతికి కాళ్ళకి దెబ్బలు తగిలి ఆ గాలి పీల్చుకోవటం వల్ల, పొగ తీసుకోవటం, శ్వాస సంబంధించిన ఇది వల్ల బ్రాంకోసిస్ చేస్తా 3 రోజులు అబ్జర్వేషన్ ఉన్నారు. నిన్న ఇంటికి వచ్చారు. అయినా ఇంకో 4 రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎదిగే సమయం కదా. అటువంటి సమయంలో కోలుకోవాలని పూజలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా, మీరు కనీసం అదే ఫ్యామిలీ కదా, మీ రోజు అతనికి వ్యతిరేకంగా వైసీపీ సపోర్ట్ చేశారు, అది మీ ఇష్టం. సరే, ఇప్పుడు అదేం దృష్టిలో పెట్టుకున్నా సమయం వచ్చినప్పుడల్లా అల్లు అర్జున్ గురించి ఆయన అంటానుంటాడు. మరి చిన్న పాప, బాబు 7 సంవత్సరాల బాబు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే కనీసం ట్వీట్ చేయడానికి సమయం లేదా మీకు? అది తప్పు కదండి. మీరేమన్నా పైనుంచి దిగి వచ్చారా? చిరంజీవి అని మహావృక్షం కింద ఎదిగిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఆ విషయంలో మాత్రం అల్లు అర్జున్ అట్లీతో పాటు మిగతా సినిమాకి సంబంధించిన సన్నివేశాలన్నీ సోషల్ మీడియా కనపడినాయి. అభిమానులు వస్తే అభివాదం కనపడింది. మరి చిన్నపిల్లవాడికి కూడా అతను తొందరగా కోలుకోవాలని ఒక ట్వీట్ చేసే సమయం కూడా లేదా అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు, అందరూ క్రిటిక్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది అల్లు అరవింద్ చెప్పలా, గీతా ఆర్ట్స్ చెప్పలా, అల్లు అరవింద్ ఫ్యామిలీ చెప్పలా, అల్లు అర్జున్ చెప్పలా, అల్లు శిరీష్ చెప్పలా, అల్లు బాబీ చెప్పలా. ఏమైంది ఇంత? చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పుడు 10 మందికి సహాయం చేసేవాళ్ళు తప్పితే ఎవరు ద్రోహం చేసేవాళ్ళు కాదే. వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు మెగాస్టార్ ఫ్యామిలీలో చూడాలి. అటువంటి ఆ కుటుంబంలో బాబుకి ఇబ్బంది అయితే పెదనాన్న, పెద్దమ్మ ఇద్దరు కలిసి సింగపూర్ ఆగమేఘాల మీద వెళ్ళారు. మరి మీరు వెళ్ళలేకపోయారు, కనీసం ట్వీట్ చేయాలి కదా. అది కూడా చేయకపోవటం అల్లు అర్జున్ చేసిన బ్లండర్ మిస్టేక్గా మనం చూడాలి. అంటే ఫ్యాన్స్కి ఇది కనిపించట్లేదు కదా, ఫ్యాన్స్కి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ విష్ చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ విష్ చేయలేదు. ఎందుకు దీన్ని ఈ విధంగా చెప్తున్నారు? మీరు విష్ చేస్తుంటే మేము విష్ చేస్తుండే వాళ్ళం కదా, మేము కోరుకుండే వాళ్ళం కదా అంటున్నారు. సో అంటే ఫ్యాన్స్ అత్యుత్సాహమా, లేదంటే అల్లు ఆర్మీ కింద చెప్పుకుంటూ ఒక వ్యవస్థని అల్లు అర్జున్ నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఒక మాట ఉంది. సరే, ఈ ఆర్మీ ఎవరు? దేశ రక్షణ కోసం. మీరు ఆర్మీ అని అంతు, ఆర్మీ అనేది దేశ రక్షణ కోసం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి తప్పితే ఆర్మీ అని చెప్పుకోవటం, ఆర్మీ దుస్తులు ధరించి ఏదో ఫీల్డ్లోకి వెళ్తాం, అది కూడా నేరమే. ఇప్పుడు ఆర్మీ అని చెప్పుకునే వాళ్ళకి ప్రతి ఒక్కదానికి స్పందించే మీరు పసివాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే దేశ ప్రధానే గుర్తించిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించిన ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులై ఉండి అల్లు అర్జున్ స్పందించడం పోతే ఈ ఫ్యాన్స్ ఈ రోజు రేపు ఉంటారు. ఏదైనా ఇబ్బందులు ఉండే, రేపు ఏదైనా ఇబ్బంది అయితే నిలబడేదే చిరంజీవి గారి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ నిలబడాలా. ఈ ఫ్యాన్స్ ఎవరుండరు. కుటుంబ వ్యవస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. చిరంజీవి గారికి ఇప్పుడు అల్లు అర్జున్కి తేడా చూసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు విషయంలో ఎందుకు చేయాలో తేడా చూసుకోవాలా అని ఫ్యాన్స్ రెచ్చగొట్టే దూరంలో ఉంటే అది వాళ్ళకే ఇది తప్పితే చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాదు. పద్మ విభూషణుడు అయ్యాడు, మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీని వెళ్తున్నాడు. ఆయన తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు రామ్ చరణ్.
కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్లో దేశ రాజకీయాలు శాసించే పరిస్థితులు ఆయన ఉన్నాడు. నాగబాబు మొన్న నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యాడు, రేపు మంత్రి కాబోతున్నాడు. వాళ్ళ ఇంట్లో అంజనమ్మకు పుట్టిన ముగ్గురు కూడా బ్రహ్మాండమైన పొజిషన్ ఉన్నారు. వాళ్ళని ఏమైనా ఆపగలరా? అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ. కాబట్టి బేసిక్ సెన్స్ తెలుసుకోవాల్సింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటారు ప్రియాంక, నీకు తెలియదు కాదు. అంటే మానవత విలువలు ఉండాలా. పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం? కుటుంబంలో కూడా కొంత బంధువులనే మీరు పరామర్శించలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎంత స్థాయిలో ఉన్న ఉపయోగం ఉంది? ఏమి సాధించినట్టే లెక్క. ఓకే సార్, అంటే సందర్భం వచ్చింది కాబట్టి తీస్తున్నాం. అసలు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవ స్టార్ట్ అవ్వడానికి రీజన్, అల్లు అర్జున్కి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆయన ఎప్పుడు ప్రతి ఈవెంట్లోనే చెప్తూ ఉంటారు. అయితే నేను చిరంజీవి గారికి జై కొడతాను, ఎందుకంటే ఆయన మా అందరికి లైఫ్ ఇచ్చారు. కానీ చిరంజీవి గారికి కాకుండా ఇంట్లో అందరికి జై కొట్టాలంటే నా వల్ల కాదు. సో పవన్ కళ్యాణ్ గారు అనాల్సిన అవసరం నాకు అసలే లేదు అనే ఇష్యూ దగ్గరే ఈ వార్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పి అంటారు. వాస్తవమేనా? మనిషి బైబిల్లో ఒక మాట ఉంటుంది, తనకి తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు. నువ్వు ఎంత ఎత్తి ఎదిగినా చెడుని చెవులో చెప్పమంటారు, మంచిని 10 మందికి చెప్పమంటారు. మీరు కుటుంబాన్ని బయటకు లాగాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పపోతే చెప్పమాను, నేను చెప్పను అంటే నీకు సొంతగా ఏమైనా నిర్మించుకుందా? గంగోత్రి సినిమా నుంచి హీరో అవుతాడా లేదా అనే పరిస్థితి నుంచి ఈ రోజు నువ్వు హీరోగా రాఘవేంద్ర గారు చెప్పి నేను చేసింది ఎవరు? చిరంజీవి గారు కాదా? చిరంజీవి గారు లేకపోతే ఈయన ఎక్కడ ఉండాలి ఆలోచన మనలో మన మాట. కాబట్టి ఇది ఏంటంటే విపరీతమైన అహంతో, హైరార్కీ ప్రాబ్లంతో నేను రామ్ చరణ్ కంటే గొప్ప, నేను చిరంజీవి గారి కంటే గొప్ప, నేను పవన్ కళ్యాణ్ గారి గొప్ప అంటే ఎక్కడ? నువ్వు గెలిపించడానికి వెళ్ళావు కదా నంద్యాల, ఎక్కడో ఏమైంది? గెలిపించగలిగావా? గెలిపించలేదు కదా. అదే సింపుల్ లాజిక్. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత ఇదిగా స్ట్రాంగ్గా ఉన్నారు? ఆమె చనిపోయింది తొక్కిసలాట్లో, నీకు అభివాదాలు చేస్తా వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీ యొక్క బాసిజం చూపించావు. ఏమైంది? ఆ పిల్లవాడు ఇప్పుడు కూడా బతికుండడం లేదు తెలియని పరిస్థితిలో ఉన్నది. హ్యూమన్ తప్పిదం అనేది, మానవ తప్పిదం సహజంగా ఉంటుంది. కానీ తెలిసి ప్రపంచం అంతా మార్క్ శంకర్ కోలుకోవాలనే సమయంలో నువ్వు పిల్లవాడికి విషయం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పలేదు కాబట్టి మా అల్లు అర్జున్ చెప్పలేదని అంటావు. ఎవరండి? ఏమి మిగలదండి. ఏమైనా గ్యారెంటీ ఉందా? 6x4 ఎవరికైనా 6 అడుగులు పొడవు 4 అడుగులు వెడల్పు. ఏమి తీసుకెళ్ళావు? పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం? ఎంత పేరు తెచ్చుకున్నాం? 10 మందికి మనం ఉపయోగపడ్డావా? మన కుటుంబ విలువలు మనం కాపాడావా అనేది ముఖ్యం. కాబట్టి ఫ్యాన్స్ కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అల్లు అరవింద్ గారు కావచ్చు, వెళ్ళి పరామర్శించే టైం తీసుకోండి. మీరు పరామర్శించే టైం లేకపోతే ట్వీట్ ద్వారా సరే అనుకోని పరిస్థితుల్లో చెప్పలేకపోయామని చెప్పి ఇప్పటికైనా స్పందిస్తే వాళ్ళకే మంచిది. లేకపోతే చిరంజీవి గారికి ఏం కాదు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి అసలుకేమీ కాదు, అంతే కదండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.